నమస్తే. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య ప్రాజెక్టుల వార్ నడుస్తూ ఉంది. ఓవైపు ఇక ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తూ ఉంటే, ఇక మరోవైపు కౌంటర్ అటాక్గా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చెలో పాలమూరు పేరిట ఇక పాలమూరులో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల సందర్శనకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఇక పాలమూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశరెడ్డి, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇవాళ ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాల సందర్శనకు వచ్చారు. గత 10 ఏళ్ల పాటు నిజంగా పాలమూరు బిడ్డలకు మరి కేసీఆర్ గారు అంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఎంతవరకు న్యాయం చేశారు? కేవలం మాటలకే పరిమితమైందా లేక ప్రాజెక్టులు పనితీరు ఎలా ఉంది ఏంటి? మరి గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, అదే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, గత ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క అవకతవకల్ని ప్రజలకు చూపించడానికి, ప్రజలకు ఎండగట్టడానికి అయితే ఇక కాంగ్రెస్ పార్టీ అటు ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు కౌంటర్గా చలో పాలమూరుకు పిలుపునిచ్చింది. సో చలో పాలమూరు పేరిట ప్రస్తుతం మనము కరివెనా ప్రాజెక్టులో ఉన్నాము. కేవలం కాంగ్రెస్ పార్టీ 3 రిజర్వాయర్ల విజిట్ను పెట్టుకుంది. ఇవాళ మొదటగా కరివెనా ప్రాజెక్టు దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ కరివెనా రిజర్వాయరు. సో నెక్స్ట్ ఉదండాపూర్ రిజర్వాయరు, అది జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించింది. థర్డ్ విజిట్ వచ్చేసి ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు, అది షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించింది. సో ప్రస్తుతం మనం కరివెనా రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ఈ రిజర్వాయరు పనులు అయితే కొంత సాగుతూ ఉన్నాయి. ఇక ఉదండాపూర్ అలాగే ఉంది, ఎక్కడిసిన గొంగళి అలాగే ఉంది. ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సంగతి చెప్తే ఇక అది పేపర్లకు మాత్రమే, పత్రికల ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. ఇంతవరకు ఆచరణలో ఇక అక్కడ ఎటువంటి పనులు కూడా జరపనటువంటి పరిస్థితి. ఇక్కడ కరివెనా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, వీళ్ళు భూములు కోల్పోయారు. సో బాబా ఏం పేరు మీ పేరు? నరసింహ సార్. నా పేరు నరసింహ నాయక్. ఎన్ని ఎకరాల భూమి పోయింది మీరు? ఇక్కడ 10 ఎకరాలు పోయింది సార్. ఎన్ని ఏళ్ళ కిందట? 10 ఏళ్ళ కిందట కేసీఆర్ వచ్చిన 2007లో 10 ఎకరాల పొలం పోయింది మనకు. మాకు రేట్ ఏమి ఇచ్చాడు? 3.5, 4.5, 5.5. అది మాకు ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తాడు, పొలం పోతే పొలం ఇస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు. దొంగ నా కొడుకు ఏమీ చేయలే మాకు. ఎందుకట్లా తిరుగుతున్నావు కేసీఆర్? మీకు మంచి చేస్తాడు, రిజర్వాయర్ కడతాడు, నీళ్ళు వస్తాయన్నాడు. తింటున్నాం సార్, రోడ్డు మీద తింటున్నాము. ఏం తెలుసు ఆ దొంగ నా కొడుకు ఏమి ఇచ్చిండు మాకు? పాలమూరును పచ్చగా చేసిన పాలమూరు ప్రజలు మీకు అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? మాకు కాదు. మీకు అనిపిస్తుందా పచ్చగా? ఎడానికి అనిపిస్తుందా? రోడ్ల మీద తింటున్నాం సార్. ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాకముందు పాలమూరు అంటే వలసలు పోయేటోళ్ళు, దుబాయ్, బొంబాయి, హైదరాబాద్ పోయి పని చేసుకుంటోళ్ళు. సంసారం బాయ్, పిల్లలు బాయ్, పిండం బాయ్, సర్వనాశనమైన దొంగ కొడుకు పేరు మీద సర్వనాశనం. ఇప్పుడు ఇది ఒకటి ఊరేమో మునిగిపోయినట్టు ట్యాంక్ కనిపిస్తుంది. తాండా బట్టిపల్లె తాండా. ఒకసారి విజువల్స్ లో చూస్తే అజయ్ ఒకసారి జూమ్ చేయి. ఈ వాటర్ లో మొత్తం ఒక ట్యాంక్ కనిపిస్తుంది. ఆ ట్యాంక్ ఒక హనుమాన్ గుడి కనిపిస్తున్నది. ఇక్కడ దర్గా కనిపిస్తున్నది. ఇక్కడ దర్గా ఇక్కడ ఉంది. సో ఇవంతా కూడా ఒక ఊరంతా కూడా ఈ కరివెనా రిజర్వాయర్ లో మునిగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఊరు మునిగినా మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల బతుకులు బాగుంటాయి, మాకు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తున్నటువంటి నమ్మకంతో తమ భూముల్ని త్యాగం చేసిర్రు ఈ రిజర్వాయర్ కోసము. అయినా లాభం జరగలేదు. ఏమీ లాభం జరగలేదు సార్. ఇచ్చిండుకి ఇది 3 ఎకరాలు మాకేమొస్తుంది సార్? ఇప్పుడు 30 లక్షలకి ఎకరా పొలం వాడు ఇచ్చిన, ఆ రోజు మేము ఇచ్చిన డబ్బులకి ఎకరా పొలం వస్తలేదు. కింద కంటనీటి పట్టుకుంటున్నాం. మేము తెలుసా దొంగ నా కొడుకు అది. కానీ బతుకులు మారినాయి అంటున్నాడు కదా, బంగారు తెలంగాణ అయింది అన్నాడు కదా సార్. 10 ఎకరాల పొలం 5 ఎకరా పొలం వస్తలేదు. 10 ఎకరాలు ఎక్కువనా, ఎకరా ఎక్కువనా? ఏది పెద్దగా? అది పెద్దగా ఎకరా ఎక్కువనా? పునరావస్థ ప్రాంతాలుగా పునరావస్థ ఇండ్లు కల్పిస్తామన్నారు. ఇల్లు ఊరు మొత్తం ఇంటికి ఉద్యోగం అన్నాడు. నేను చెప్తున్నా ఇంటికి ఉద్యోగం చెప్పిండు, ఇల్లు కట్టిస్తా, పొలం పోతే పొలం ఇస్తా అని చెప్పిండు. ఏది ఇవ్వాలి మాకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం మీద ఏమైనా నమ్మకం ఉందా? కలిసిరా మంత్రులు, ఎమ్మెల్యే? ఉంటే సార్ చేయాలి మా మీద దయ కట్టాలి. ఆ పొలాలు పోయినాయి, ఇల్లు పోయింది, ఇడుపు పోయింది. ఆ ముండ కొడుకంటే ఇల్లు చేయాలి. అది చెప్పు అన్న, మీరు చదువుకున్నట్టున్నారు, ఏమనిపిస్తుంది? ఉద్యోగాలు వస్తాయన్నాడు, నీళ్ళు వస్తాయన్నాడు, పాలమూరు పచ్చగా అవుతాయి అన్నాడు, ఈ రిజర్వాయర్ అంతా తవ్వుతాయి, ఉన్నటువంటి గ్రామాలన్నీ సస్యశ్యామలు అవుతామన్నాడు. ఏమనిపిస్తుంది? ఏమన్నా అయినాయా? అయితే గత ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే కదా, అప్పుడు మాకేం చెప్పిండంటే ఇక్కడ కూర్చొని మరి పాలమూరు ఎత్తిపోతుల పథకాన్ని కట్టిస్తా అని చెప్పిండు గత ముఖ్యమంత్రి. కుర్చీ వేసుకున్నాడా? తెచ్చిపెట్టిరా మరి? అయితే కుర్చీ వేసుకోలే, ఇప్పుడు వరకు కుర్చీ దిగిపోయింది. ఇదే కుర్చీ వేసుకోలే. ఇంకోటి మా తాండాలు 3 తాండాలు పోయినాయి సార్. ఇట్లకెళ్ళి ఏకలగట్టు తాండా, ఇంకోటి బట్టుపల్లి తాండా, బొరెంగట్టు తాండా 3 తాండాలు పోయినాయి. చింతగొట్టు తాండా 4 తాండాలు పోయినాయి. తాండాలో పోయిన ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఆ మాట తగిలా నిలబెట్టుకోలే.
ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఉద్యోగం పొలం ఇస్తా అన్నాడు. మాకు ఇంకోటి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇల్లు కట్టియలే. దానికేమో 10 లక్షలేమో ఇచ్చిండు, ఇల్లుకు కట్టించుకున్నాం దాంట్లో అంతే. మేము మా పైసలు పెట్టి మేము కట్టుకున్నాం. ఇంకోటి మా 10 లక్షల వరకే ఇచ్చిండు. ఎకరాకు 3,50,000 మాత్రమే ఎకరాకి ఇచ్చిండు. 4.5 3.5 మాత్రమే ఇచ్చిండు ఎకరకు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నదా? అదే మేము ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలని అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యేల ద్వారా, మా మంత్రుల ద్వారా మా సమస్యలని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలని, మాకు ఇలా కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి కూడా మీ పాలమూరు బిడ్డనే, మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. మా పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయినందుకు చాలా గౌరవంగా ఉంది, జరుగుతుందని అనుకుంటున్నాం. మేము నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇలా ఆయన వంతు సహకారం చేస్తాడని మేము ముఖ్యమంత్రికి ఇలా కోరుకుంటాం. మా ఎమ్మెల్యే ద్వారా, మా మంత్రుల ద్వారా, మా లీడర్ల ద్వారా మేము మన ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలని అనుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా. ఈ తాత ముంగల్కి రాకి ఇట్లా ఇచ్చి రానే పోరాళ్ళకి నౌకీర్లు ఇస్తామన్నారట. మీ భూమి పోతే ఈ రిజర్వాయర్ల పోరాళ్ళకి నౌకీర్లు ఇచ్చి రాయన, మీకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇచ్చి ఏమి ఇచ్చారు? అప్పుడు ఏ పాటి పైసలు ఇచ్చారు భూమికి? ఎకరా భూమికి 3.5 లక్షలు. ఇప్పుడు ఎంత ఉంటుంది ఎకరా భూమి ఇక్కడ కొనాలంటే? 10 లక్షలు ఉంటుంది, 20 లక్షలు, 10-20 ఉంటుంది, 10-20-30 దాకా ఉన్నది. ఏమనిపిస్తుంది కేసీఆర్ మరి అప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు ఏం జరిగింది? మీరు చెప్పింది చేసిండా? కేసీఆర్ మాకు అంతా ముండ మోసిండు. ఇంకేం కేసీఆర్ చచ్చిపోయాడు, ఇంకా చచ్చిన లెక్కనే వాడు. వాడు మమ్మల్ని చంపిండు. మాకు ఇండ్లు కట్టిస్తాను, ఇండ్లు కట్టియప్పా, యాది కట్టియప్పా, జాబ్ ఇస్తానే, ఇండ్లు భూమిలో జాబ్ ఇస్తానే, జాబ్ ఇయ్యప్పా, అది ఆడ కూర్చొని ఇస్తాడు కృషి చేసుకొని వచ్చిండా? మరి ఎప్పుడన్నా అట్లా మాట చెప్పిపోయినాక మళ్ళీ వచ్చి కూర్చోడా? మళ్ళీ వస్తే ఒట్టు రాలే కొడుకు, మళ్ళీ రాలేదు. రాలే.